అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కానీ చేసేవి చెత్త పనులు. తల్లిదండ్రుల స్థానం తర్వాత నిలవాల్సిన ఉపాధ్యాయుడు కీచక చర్యలకు పాల్పడుతుండడంతో ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఘటన జరిగింది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు తెలుగు టీచర్ సత్యనారాయణ. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. స్కూల్కు వచ్చిన విద్యార్థుల పేరెంట్స్ చూసి గోడ దూకి పారిపోయబోయాడు సత్యనారాయణ. అయితే సత్యనారాయణను బయట మార్కెట్ ఏరియాలో పట్టుకొని చెప్పులతో కొట్టి చితకబాదారు పేరెంట్స్. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు విద్యార్థినుల తల్లిదండ్రులు. ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో ఉపాధ్యాయుడు సత్యనారాయణ అసభ్యకర చేష్టలతో మానసికంగా హింసిస్తున్నాడు. దీంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న సత్యనారాయణకు చెప్పులతో బుద్ధి చెప్పారు తల్లిదండ్రులు. ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులకు చెప్పడంతో వారు స్పందించి ఆయన్ను అడగడంతో 2 రోజులు ఉపాధ్యాయుడు మితిమీరి విద్యార్థుల పట్ల ఇంకా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మద్యం సేవించి మరీ స్కూల్కు రావడంతో ఒక్కసారిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిపై చెప్పులతో దాడి చేశారు. అతని చేష్టలు ఏ రకంగా ఉన్నాయంటే అసభ్యకరంగా తాకుతున్నాడంటూ, అలాగే కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలంటూ, అవన్నీ కూడా సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నాడంటూ బాలికలు పేర్కొన్నారు. ఇక మాటల్లో చెప్పరాని విషయాలను కూడా లిఖితపూర్వకంగా ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఎంఈఓ అతనికి సంబంధించి విచారణకు ఆదేశించాడు. అయితే తల్లిదండ్రులు వచ్చి ఆ విచారణకు బయటకు రమ్మని పిలిచేలోపే ఇంతకీ బయటకు రాలేదు. పైగా గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇక ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థినుల తల్లిదండ్రులు అతని మార్కెట్ ఏరియాలో పట్టుకొని చెప్పులతో చితకబాదారు. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇది జరిగిన రోడ్డు మీద ఏం చేయాలి నువ్వు? తప్పైందమ్మా అని కాళ్ళు పట్టుకోవాలి. చిన్న పిల్లలు మాట్లాడతాం ఇంకా ఆనే మొక్కాలే. గోడదికి అసలు రావాల్సిన ఏమవసరం? సంస్కారం అనేది తెలుసు. మీరు ఒక బాగా కదా, మరి 4 గోడల మధ్య సంస్కారం ఇచ్చుకోవాల్సింది ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ మీదికి వెళ్ళి దాడి చేస్తున్నాం అయితే స్కూల్లోనే చేస్తాము.
ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చేలా వ్యవహరించాడు మంచిర్యాల ప్రభుత్వ జెడ్పీ స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీచర్ సత్యనారాయణ. దీంతో అతన్ను డిఓ యాదయ్య సస్పెండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారంతా కూడా పాఠశాలకు వచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు చూసి టీచర్ ప్రహరీ కూడా దూకి పారిపోయాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించాడు. ఇక బాలికల పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఒక రకంగా ఆ వృత్తికే కలంకం తెచ్చాడు కీచక ఉపాధ్యాయుడు. దీంతో జిల్లా కేంద్రం మంచిర్యాలలోని గర్ల్స్ హై స్కూల్ తెలుగు టీచర్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ డిఓ యాదయ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అతని వేధింపులకు సంబంధించి విద్యార్థిని బాలికలంతా కూడా అక్కడ హెడ్ మిస్ట్రెస్కు ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. ఆమె కూడా అటు ఎంఈఓకు చెప్పింది, ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. అలాగే డిఓ దాకా వెళ్ళింది వ్యవహారం. ఇక ఎంఈఓ దీనికి సంబంధించి విచారణకు ఆదేశించారు. అప్పటికే పేరెంట్స్ వచ్చారు, కొంతమంది ఆ బాలికల తల్లిదండ్రులు వచ్చారు, అతన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ వారికి సరైన సమాధానం చెప్పకుండా బయటికి రాకుండా ప్రహరీ కూడా దూకి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. చివరకు జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుని పట్టుకొని చెప్పులతో బుద్ధి చెప్పారు. చితకబాదారు. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో టీచర్పై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే డిఓ యాదయ్య ప్రస్తుతం అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కీచక ఉపాధ్యాయుడి భాగోతం బయటపడింది. అతని వికృత చేష్టలతో విసిగిపోయిన బాలికలు ఫిర్యాదులు చేయడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ డిఓ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.